హాయ్, ఈరోజు కస్టమర్స్ని చూపించడం అయింది. వాళ్ళ పర్మిషన్తో తిన్న వాళ్ళందరూ వాళ్ళే వచ్చి రివ్యూ ఇస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదే జాబ్ సాటిస్ఫాక్షన్ అని కూడా అనిపిస్తుంది. వీడియోలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, నెల వచ్చేసరికి మంచిగా శాలరీ తీసుకునే తనవి ఇదంతా నీకు అవసరమా అన్నట్టు మాట్లాడుతున్నారు. అవసరమా అంటే మనకి శాలరీ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డబల్ వర్క్ చేయించుకునే కదండి ఇస్తారు. నేను ఫార్మా ఫీల్డ్లో చేసేదాన్ని. ఒక్కొక్కసారి ఉన్న బిజీ షెడ్యూల్కి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదండి. ఏదో మంచి డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయినంత మాత్రాన లోపల చేసేది కూడా అలానే ఉంటుంది అనుకోద్దు. అక్కడ కూడా క్లీనింగ్స్ ఉంటాయి, అక్కడ కూడా వర్క్ ఉంటుంది, అక్కడ కూడా చాకరీ ఉంటుంది. ఖచ్చితంగా కష్టపడితేనే వాళ్ళు అంత శాలరీ ఇస్తారు. డబ్బులు ఊరికే రావు అన్నట్టు శాలరీ కూడా ఊరికే ఇవ్వరు. ఖచ్చితంగా మనం 100% వాళ్ళని మన వర్క్లో సాటిస్ఫై చేస్తేనే శాలరీ కూడా వస్తుంది. మనం ఏమైనా చేస్తామా అంటే 99% ఇలానే మాట్లాడుతున్నారు. 1% మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఒక్కొక్క ఏజ్ వరకు మనకి రొటీన్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక ఏజ్ వచ్చాక ఒక మైండ్ సెట్ వచ్చాక మనకి ఏదైనా చేయాలి అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఆ టైంలో రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఫ్యూచర్లో ఏదైనా చెయ్యాలి, ఫెయిల్ అవుతామో సక్సెస్ అవుతామో పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా చేయాలనుకుంటే ఒక ఏజ్లో చేసేయాలి. దాని తర్వాత చేయడానికి కూడా మనకి అవ్వదు. మన సిచ్యువేషన్స్, బర్డెన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతుంటాయి.